వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గంగాపురం కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఆండాలమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె ప్రస్తుత వయసు 80 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. దీనితో వెంటనే ఆమెకి వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆండాలమ్మ మృతితో కిషన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం తిమ్మాపురంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే గత డిసెంబర్లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన 3 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచారు. ఆండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇకపోతే కిషన్ రెడ్డిని హతమారుస్తాను అంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో కిషన్ రెడ్డికి ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో కిషన్ రెడ్డికి అదనపు భద్రత ఏర్పాటు చేశారు. కాగా గతంలో కూడా కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.